వానలు మనుషులతోటి ఫుట్బాల్ ఆడుకుంటున్నాయోల్లా మన దిక్కేమో వానలు కావాలే దేవుడా అని రెండు చేతులెత్తి మొక్కినా పడతలేవు. కానీ మీది బాదుకు పగబట్టినట్టే పడుతున్నాయి వానలు. ఇటు దిక్కేమో నీళ్లు లేక నారుమల్లి ఎండిపోతాంటే అటు దిక్కేమో నదులు కోపం వచ్చినట్టే వాడుతున్నాయి. అట్లా వానలు వరదలు చేయంగా గీ తండ్రి కొడుకులకు ఎసంటి గోసొచ్చిందో చూడుండ్రోలా. వామ్మో, ఏగింతాటిటైనా ఇద్దరి పానాలు పరశాన్ల వాడుడే గదా. ఈ స్పీడ్కు పట్టు తప్పితే ఎక్కడ తేల్తాడో కూడా తెలియదు. ఎన్నడు దొరుకుతారో సుతం చెప్పుడు కష్టమే గదా. బాహుబలి సినిమాలో శివగామి లెక్కనే నెత్తిన సంటోన్ నెత్తుకొని సాహసం చేసిండు బీహార్ దిక్కు గీ తండ్రి. నేపాల్ దిక్కు వానలు బగ్గ దంచేటాలకు బీహార్ దిక్కు నదులు ఉగ్ర రూపం చూపెడుతున్నాయట. పశ్చిమ చంపారన్ జిల్లా బహగాకాడ మసాన్ నది ఉప్పొంగటాలకు ఊరోళ్లు ఏటోళ్లటే అయ్యిర్రట. నది ఆవలున్నోళ్లకు పానం పర్షాన్ల వడ్డ బడి పిల్లగాన్లు చదువుకోవాలన్నా ఈ డేంజర్ నదిని దాటుకోవాల్సిందేనట. ఇయాలగాకపోతే రేపు చదువుకోవచ్చని చాలా మంది తండ్రులు పిల్లగాన్లు అనుకుంటారు. కానీ గీ అన్న మాత్రం కొడుకు ఒక్క పూట సుతం బడికి పోకుండా ఉండొద్దని పానాలకు ప్రమాదం అని తెలిసినా రిస్క్ తీసుకున్నాడు. కొడుకును భుజాల మీద ఎక్కించుకొని డేంజర్ నదికి ఎదురుపోయిండు. ఈయన ఏ పాటో అడుగడుగు తెలిసినోడే ఉన్నట్టున్నాడు. ఈ స్పీడ్ గా నీళ్లు దుంకుతున్నా వెనకడు వేయకుండా షిన్నోడిని భుజాల మీద మోసుకుంటా నదిని దాటిండు. కొత్తోళ్ళైతే వరద దాటికి ఏనో ఉండేటోళ్ళు కావచ్చు. కానీ కొడుకు కోసం గీ అన్నవడ్డ తిప్పలైతే మామూలుగా లేదు పోర్రి. ఎవరో గీ వీడియోను ఇంటర్నెట్లో ఈడిస్తే తండ్రి సంకల్పం ముంగట ప్రకృతి షినవైందనుకుంటా కామెంట్లు పెడుతున్నారు. ఫాదర్ ఆఫ్ ది ఇయర్ అనుకుంటా ఈయనను మస్తు తారీఫ్ చేస్తున్నారు. ఇదిట్లుంటే కాలాలు మారినా సర్కార్లు మారినా మా బతుకులు మారతలేవని మస్తు ఫీల్ కాబట్టి రాటు దిక్కు జనాలు. చంద్రమండలానికి రాకెట్ల మీద పోతున్నా ఊర్లకు పోయేతందుకు పానాలతోటి పచ్చేసాడాల్సి వస్తుందని మస్తు నారాజు అవుతున్నారు. ఇక ఈ వీడియో చూసినాకనైనా అటు దిక్కు లీడర్లు బ్రిడ్జి కట్టించి వాళ్ళ తక్లీఫులు తీరుస్తారో ఎట్లనో చూడాలి మరి.